నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. బాగా డబ్బు సంపాదించాలంటే అసలు ఏం చేయాలి? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. బాగా డబ్బు ఉండాలి, లగ్జరీ లైఫ్ ఉండాలి, చాలా మంది డ్రీమ్ ఇది. డబ్బు కొందరే సంపాదిస్తారు, కొందరికి అంతా ఉండదు. సంపాదించాలనుకున్నా సంపాదించలేరు. బాగా డబ్బు సంపాదించాలి అంటే ఏం చేయాలి? దీనికి లా ఆఫ్ అట్రాక్షన్ కి ఏంటి సంబంధం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. చూడండి, అందరికీ డబ్బు సంపాదించాలనుకుంటారండి, బట్ కొద్ది మంది మాత్రమే సంపాదిస్తారు. మీరు చూడండి, అవుట్ ఆఫ్ 100% తీసుకుంటే 90% ఆఫ్ ద పీపుల్స్ అనుకుంటారు కానీ సాధించలేరు. ఆ 10% ఆఫ్ ద పీపుల్ సాధిస్తున్నారు. అంతెందుకండి, ఓవరాల్ గా మనం చూస్తే ప్రపంచంలో 100% ఉన్న మనీని కేవలం 10% మంది మాత్రమే దగ్గరే ఉంది. అంటే 100%లో 90% మనీ కేవలం 10% పీపుల్ దగ్గరే ఉంది. ఎందుకు ఇలా పాసిబిలిటీ అవుతుంది చెప్పండి హరిత గారు? వారు మ్యాగ్నెట్, అంటే మనీ మ్యాగ్నెట్గా మారారు. సో ఎవరికైతే మనీ సంపాదించాలనుకుంటున్నారో అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మనీ మనీ అని ఎంట్రీ చేయండి. మనీ, ఎవరైతే మనీ ఎంట్రీ చేస్తారో వాళ్ళకు మనీ ఫ్లో అవునుగాక. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది మనీ అని ఎంట్రీ చేశారు. ఇక్కడ నేను ఎందుకు అంటున్నా అంటే, మనీ ఎందుకు రాదు అంటే వాళ్ళకు మనీ ఎందుకు పాజిటివ్ అవగాహన లేకపోవడం. ఈ కలియుగంలో, ఎస్పెషల్లీ ఈ కలియుగం మొత్తం ఏముంటాయి? ఎన్ని యుగాలు చెప్పండి? 4 యుగాలు అంటారు. కృతయుగము లేదా సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఈ కలియుగంలో లక్ష్మీదేవి మన దగ్గరికి రావాలి అంటే లక్ష్మీదేవి యందు ఓకే ఏదైతే కావాలని కోరుకుంటా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే లక్ష్మీ యందు ఇంట్రెస్ట్ కలిగి ఉండాలంటే ఆసక్తిని కలిగి ఉండాలి. ఆసక్తి ఉంటే ఆ శక్తి వస్తుందండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదనుకోండి, లక్ష్మీదేవిని చులకన చూస్తే వారి దగ్గరికి రాదు. కొన్ని నియమాలు ఉంటాయి లక్ష్మీదేవిలో. ఎవరైతే చులకన చూస్తారో వారి దగ్గరికి రాదు. సూర్యోదయానికంటే ముందు ఎవరైతే లేవరో వారి దగ్గరికి రాదు. అదే విధంగా ఎప్పుడు కూడా బద్ధకం వాయిదా వేసే మనస్తత్వం కలిగి ఉంటారో వారి దగ్గర కూడా రాదండి. మరి ఎవరి దగ్గర వస్తుందంటే, ఎవరు కూడా ఎప్పుడైతే నిత్యం కూడా ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటారో, మనీ ఎందుకు పాజిటివ్ని కలిగి ఉంటారో వారి దగ్గరికి మనీ వస్తుంది. ఎప్పుడు కూడా మనీ ఉన్న వాళ్ళని ఎప్పుడు ద్వేషించొద్దు, విమర్శించొద్దండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉంది. మనం ద్వేషిస్తే మనీ ఈజ్ ఆల్సో ఎనర్జీ అండి. మీ దగ్గర మీకు పాసిబిలిటీ ఉందా? ఓకేనండి. నీ దగ్గర లేదా? వదిలే, పర్వాలేదు, బట్ ద్వేషించకు. మనీ ఉన్న వాళ్ళని విమర్శించకు. మనీ వీడు ఇంత ద్వేషించకు. అంటే లోపల ఈర్ష, అసూయ, ద్వేషం ఉంటే వాళ్ళు సాధించలేరండి. లోపల ఏది ఉంటే వాళ్ళు అదే ఆకర్షించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కంపేర్ చేసుకుని నా దగ్గర లేదు అనే భావంతో ఉంటున్నారు. వాళ్ళు లేదు అనే భావన ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి మనీ రావట్లేదు. సో నేనేం చేస్తానంటే సింపుల్ రెమెడీ అండి. ఓపెన్ ఎంతో మందికి హెల్త్ కావాల్సిన వాళ్ళకి హెల్త్ సెట్ చేసింది, మనీ, రిలేషన్షిప్, కెరియర్. మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు అన్నట్టుగా మనీ రావాలంటే ఏం చేయాలంటే ఓపెన్ 4 సెంటెన్సెస్ ఉంటాయండి. అవి ఏంటి అంటే, ఓపెన్ కరెక్ట్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకు మనీ ఫ్లో అవుతుంది. ఈ ఓపెన్ ప్రోగ్రామ్ మన జీవితంలో మనకి ఏదైతే వర్డ్ ఏంటి? ఓపెన్ వర్డ్లో మీనింగ్ ఏంటిదంటే చూడండి, 4 మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయండి ఓపెన్. ఫస్ట్ ఏంటంటే ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది ఏమిటి అంటే ఫస్ట్ కొన్ని రీసెర్చ్ కూడా జరిగిందండి. ఇందులో ఏంటి అంటే మెయిన్ మన జీవితంలో ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది నువ్వు ఆకర్షించుకుంటేనే జరిగింది. అంటే నువ్వు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒక స్టూడెంట్ తీసుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. దానికి కారణం ఎవరు? స్టూడెంటే కదా. ఎందుకు? సరిగ్గా చదవకపోవడం వల్ల. ఇక్కడ కూడా ఒక పర్సన్కి మనీ రావట్లేదు అంటే నిజానికి అతని వల్లనే అతను రాదండి. మనీ డెబ్ట్స్ ఎక్కువైనా, ఆర్థిక స్వేచ్ఛను పొంది అంటే అతని ఫెయిల్యూర్కైనా అతని సక్సెస్కైనా అతనే కారణం. ముందు అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ మన సబ్జెక్ట్లో రాణించాలంటే తర్వాత ఏం చేయాలంటే, సరే వచ్చేసింది బ్లాక్స్ అని వచ్చింది. మనీ బ్లాక్స్, మైండ్ బ్లాక్స్ ఆర్ సేమ్ అండి. మీ దగ్గర మైండ్ బ్లాక్స్ ఎక్కువ అయిపోయాయి అనుకోండి, మనీ రాదు. ముందు మైండ్ బ్లాక్స్లో తీసేయాలి. మైండ్ ఫస్ట్ రిలాక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 4 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 సెంటెన్స్ను పదే పదే మనసులో మనీని ఊహించుకుంటూ చెప్పాలి. ఏ బ్లాక్ అయితే ఉందో ఆ బ్లాకేస్ని ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఊహించుకొని ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడైతే మీరు పదే పదే చెప్తుంటారో అప్పుడు ఏమవుతాయంటే మనీ బ్లాక్స్ అన్నీ వెళ్ళిపోతుంటాయి. లేదనుకోండి ఏమవుతాయంటే మనీ బ్లాక్స్ ఎక్కువైపోయి మనిషి యొక్క గ్రోత్ ఆగిపోతుంటుంది. ఆ గ్రోత్ను ఆపేది ఏంటి అంటే మనీ బ్లాక్ అంటుకుంటారో అది మైండ్ బ్లాక్. ఎప్పుడైతే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్, ఎందుకంటే నా వల్లనే ఇది జరిగింది అని ఎప్పుడైతే పశ్చాత్తాపడుతుంటారో ఏమవుతుందంటే క్లిన్సింగ్ అయిపోద్ది. మీరు ఒక ఫ్రెండ్ ఉన్నారు మేడం, ఆ ఫ్రెండ్కి మీరు ఎప్పుడైతే సారీ చెప్తే ఏమవుతారో కలిసిపోతారు. అంటే మనీ ఈజ్ ఎనర్జీ, మీరు కూడా ఎనర్జీ. ఈ ఎనర్జీ మీకు రావాలి అంటే మీ లోపల ఆ బ్లాక్కి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ, నేను విచారిస్తున్నాను, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. నేను తెలిసి కానీ తెలియక కానీ నీ యందు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు నాతో పాటు ఎప్పుడు ఉంటూ నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు
థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చూడండి, ప్రతి వర్డ్స్కు ఎనర్జీ ఉంటుందండి. మీరు అనొచ్చు సార్ ప్రతి వర్డ్ కూడా ఎస్, ఎందుకంటే మనం ఒక వర్డ్ పలికినప్పుడు ఒక రియాక్షన్ స్టార్ట్ అవుతుంది ఎదుటి వ్యక్తిలో. ఐఎమ్ సారీ అన్నప్పుడు ఒక ఫ్రెండ్ మాట్లాడేదని ఈగోనెస్ వలన రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతుంది. ఏంటంటే ఈగోనెస్ ఉంటే రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుంది. అదే విధంగా మనీ ఎందు కనుక మనకి ఈగోనెస్ వలన సరిగ్గా మనం ట్రీట్ చేయకుండా ఒక 1 రూపీ కాయిన్ మనకి కింద పడిందండి, తేలికే తీసుకోదు. ఎప్పుడు 5 రూపీస్ నువ్వు ఎలా చూస్తావు, 1 రూపీని కూడా అలాగే చూడాలి. అంటే ప్రతి రూపాయికి నువ్వు ఎప్పుడు విలువ ఇస్తూ ఉండాలి. సో అట్లా నువ్వు రిలేషన్షిప్ పెంచుకుంటూ మనసులో ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర 500 రూపీస్ నోట్స్ కట్టగా ఉంచుకోవచ్చు. లేక ఏదైనా సరే మనీని ఊహించుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా పదే నువ్వు ఆలోచన రహిత స్థితికి వెళ్ళి, అంటే ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దండి, మనసులో అదే పెట్టుకొని 10 నిమిషాలు ఆగకుండా నువ్వు రిపీట్ చేస్తే ఆ బ్లాకేజ్ అన్ని వెళ్ళిపోతాయండి. ఎప్పుడైతే బ్లాకేజ్ వెళ్ళిపోయాయో అప్పుడు నీ మీ దగ్గరికి మనీ ఫ్లో అవుతుంది. ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా లా ఆఫ్ అట్రాక్షన్ మనీకి సంబంధించి? ఇందాకన్నా చూసారా, మనీని ఆకర్షించుకోవాలంటే మామూలుగా ఇనుమును ఏం ఆకర్షిస్తుంది? మ్యాగ్నెట్, అయస్కాంతం. సో ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని పదే రిపీట్ చేస్తూ భావించుకోవాలి మనీ అంతా మీ అకౌంట్లోకి వచ్చినట్టుగా. ఎప్పుడైతే రిపీట్ చేస్తుంటే అఫర్మేషన్ కూడా పలికేటప్పుడు కూడా హై ఎనర్జీగా పలకాలి. కొంతమంది ఏంటంటే డల్ కూర్చొని ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్, ఇట్లా చేస్తే రాదండి. ఇట్లా చాలా ఎనర్జెటిక్గా ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ, ఇట్లా మీరు కనుక ఎనర్జెటిక్గా చేస్తే అఫర్మేషన్స్ ఉపయోగపడుతుంది. అంతేగాని డల్గా కూర్చొని కొన్ని 100 కాదు 1000 సార్లు చేయని అది రిజల్ట్స్ రావు. ఎప్పుడైనా సరే మనీ రావాలంటే మనలో ఎనర్జీ ఉండాలి. ఎంత ఎనర్జీ ఉంటే అంత మనీ ఫ్లో చేసుకోవచ్చు. సో చేసుకుంటే అండి పదే రిపీట్ చేస్తే మంచి రేస్ వస్తాయండి. హరిత గారు, మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినడం ద్వారా డబ్బు సంపాదించే మార్గాల్ని మీరు ఏమైనా చూపిస్తారా? ఏమైనా తెలియజేస్తారా? చెప్తాను. అసలు మనీ సంపాదించాలంటే ఏం చేయాలి, ఏం చేయడం వల్ల మనీ వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుందండి. దీనికోసం ఏం చేస్తామంటే ఒక ప్రతి వీక్ కూడా, ఎందుకంటే ఇది అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలండి. దానికోసం ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది, కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో. ఆ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో వారి క్లాస్కి అటెండ్ అయ్యి, ఓకే, ఇంకా వారు ఎక్స్టెండ్ నేర్చుకోవాలనుకుంటే మనకు 6 days ప్రోగ్రామ్ ఉంది, పెయిడ్ ప్రోగ్రామ్. అందులో కనుక ఎన్రోల్ అయితే కంప్లీట్గా మారిపోయి వారి యొక్క మనీ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి లైఫ్ వారు హ్యాపీగా లీడ్ చేస్తారండి. హరిత గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. మీకు డబ్బు సంపాదించే మార్గాల్ని మేము చూపిస్తాము మా క్లాసెస్కి అటెండ్ అయితే అంటున్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నా అసలు. మా కోడలకు జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే, ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని